భయపడిపోయి దాక్కోలేదు, భయపడిపోయి వాక్యం చెప్పడం మానలేదు, భయపడిపోయి ప్రార్థన చేయడం మానలేదు, భయపడిపోయి దేవునికి దూరంగా ఉండలేదు. ఓ ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇది నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అమ్మా ఏదైనా కష్టం వచ్చిందా దేవుడికి దూరంగా వెళ్ళిపోతావు, ఏదైనా నష్టం వచ్చిందా ప్రార్థనకు దూరం అయిపోతావు, ఏదైనా జరగకూడదు జరిగిందా నువ్వు ఏదేదో అన్నిటికీ దూరం అయిపోతావు. నేర్చుకో, తెలుసుకో విషయాల్ని. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకే మాట్లాడుతూ ఉన్నాడు. అది నిన్ను దేవుడు హెచ్చించడం కొరకు మాత్రమే, దేవుడు నీ ఫ్యామిలీని బలపరచడానికి కొరకు మాత్రమే, దేవుడు నీ ఫ్యామిలీని లేకపోతే ఆశీర్వదించడం కొరకు మాత్రమే ఆ తాత్కాలికంగా హింస కలుగుతుంది, ఆ ఎడబాటు కలుగుతుంటుంది, లేకపోతే ఆ దూరపరచడం కలుగుతుంటుంది. అయినప్పటికీ నువ్వు ప్రార్థన ఆపకుందువుగాక, వాక్యం చదవడం మానకుందువుగాక, వాక్యం మీద లక్ష్యం పెట్టుదువుగాక. వాక్యం మీద లక్ష్యం పెట్టండి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చదువుదాం, ముందుకెళ్ళిపోతారు. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. గడియ దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి, చేత దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి చెప్పండి. అపవిత్రాత్మలు అనండి ఒకసారి. మాకు తెలియదు అనండి ఒకసారి. అపవిత్రాత్మలు అంటే మాకు తెలియదు అనండి ఒకసారి. తెలిసి మీకు మొన్న 2 మంగళవారాల నుంచి ఆ గృహ కుడుకుల్లో వింటున్నారు వాక్యాలు అపవిత్రాత్మ కోసం. దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి గట్టిగా. ఇక నేను మళ్ళీ దానికి వెళ్ళను, దాని జోలికి వెళ్ళను. ఇంకా ఆల్రెడీ ఆ వాక్యాన్ని చాలా స్పష్టంగా క్లియర్ కట్గా వింటున్నారు మీరు. అపవిత్రాత్మలు ఏంటి? అపవిత్రాత్మలు ఏం చేస్తావో తెలిసి, అపవిత్రాత్మలు సమాధుల్లో నివాసం చేసే ఆ తీరు కలిగి ఉంటాయి. బట్టలు వేసుకునే తీరు, బట్టలు వేసుకునే వాళ్ళు శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉంటారు, సమాజానికి దూరంగా ఉంటారు, కుటుంబానికి దూరంగా ఉంటారు, పబ్లిక్కి దూరంగా ఉంటారు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, త్రాగుబోతులుగా ఉంటారు. ఇది అపవిత్రాత్మ యొక్క చేష్టలు అండి, ఇవి ఈ దుష్టుని యొక్క చేష్టలు అండి. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, వాటితో మాకు సంబంధం లేదు అనుకుంటున్నారేమో. మన వరకు వచ్చినప్పుడు అపవిత్రాత్మ ఏం చేస్తుందో తెలుసా? తల్లిదండ్రుల మాట విననివ్వదు, పాస్టర్ గారు చెప్పే వాక్యం మీద మనసు పెట్టదు. అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే, పర్లేదులే ఈరోజు ప్రార్థన చేయకపోయినా పర్లేదు అంటుంది అపవిత్రాత్మ. అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే, ఈరోజు వాక్యం చదవకపోయినా పర్లేదు అంటది. అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే, అబద్ధం ఆడినా పర్లేదు అంటది. అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే, మోసం చేసినా పర్లేదు అని చెప్తుంది. అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే, దొంగతనం చేసినా పర్లేదు అని చెప్తుంది. అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే, బూతులు మాట్లాడినా ఏం కాదని చెప్తుంది. అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే, చెడు సాంగత్యాన్ని కలిగి ఉంటుంది. అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే, త్రాగమని చెప్తుంది. అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే, విచారం చేయమని చెప్తుంది. ఈ లక్షణాలు మనకు కలిగి ఉన్నవేమో. మాట వినని తనం అపవిత్రాత్మ పట్టిందని అర్థం. చర్చలో వచ్చి కూర్చుంటావు, కదిలిపోతూ ఉంటావు, భయంకర అపవిత్రాత్మ నీలో ఉంది. నీ మనసు పెట్టు, అపవిత్రాత్మ చేత పీడించబడుతున్నావు నువ్వు. వాక్యం మీద నీకు లక్ష్యం ఉంచు, నిద్రపోతూ ఉంటావు, వచ్చి అపవిత్రాత్మ నీలో ఉంది. దేవుడి మీద లక్ష్యమించు, వాక్యం మీద లక్ష్యమించు. విమర్శనాత్మకంగా ఆలోచిస్తూ ఉంటావు, అపవిత్రాత్మ ఉంది కాబట్టి. ఒక శాస్త్రులాగా ఆలోచిస్తుంటారు చాలా మంది వచ్చి. వాక్యం ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, సబ్జెక్ట్ చెప్తున్నాడా లేదా, లేకపోతే కన్సర్న్ ఉన్నదా లేదా, ఏ పాటలు పాడారు, ఎవరు పాడారు, ఎవరి గురించి చెప్పారు, అది కాదు. అది అపవిత్రాత్మ పట్టిన నీవు. ఓ ప్రియమైన సహోదరుడు సహోదరి, అపవిత్రాత్మలు నదుడని యేసు నామములో బయటికి వెడలిపోవును గాక. కఠినమైన మనసు, లోబడనల్లని మనసు, వాక్యానికి అంగీకారం లేని మనసు, ఇదంతా కూడా అపవిత్రాత్మ చేసే పని అండి. ఎవరిని చెడగొడదామా అని చూస్తుంది. ప్రార్థన చేయని మనసు అపవిత్రాత్మని మనసు. అది ఒకవేళ ప్రార్థన చేసావో ఏదో కీడు రప్పిస్తుంది, దానియేలు మీదకి రప్పించినట్టుగా. అది అపవిత్రాత్మ చేసే మనసు. యోబు మీద పడినట్టుగా పడుతూ ఉంటుంది అపవిత్రాత్మ మనసు. ఓ ప్రియమైన సహోదర, అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. వాక్యమనే ఖడ్గము చేత మన అపవాదిని ఎదురించుదుము గాక.
అంటే ఏదైనా స్తోత్రం చెప్దాం. ఒకే ఒక ఖడ్గం, అదే వాక్యం అనే ఖడ్గము చేత మనం ఎదిరించాలి అపవాదిని. సత్యమైన గట్టి కట్టుకోవాలి, సమాధానమైన జోడు కట్టుకోవాలి, రక్షణ శిరస్త్రాణము మనం కలిగి ఉండి మన అపవాదిని ఎదిరించగలిగి ఉందము గాక. స్తోత్రం చెప్తాం గట్టిగానే. ఎప్పుడైతే అపవాది వాక్యం ఎప్పుడైతే నువ్వు వింటావో అపవాది మనలో నుంచి బయటికి వెళ్ళిపోవును గాక. అంతే కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును. వాక్యం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. సాతానుగాడు మళ్ళీ చంపేస్తాడు. సాతానుగాడు వాడు దొంగ, వాడు నాశనానికి లేకపోతే హత్య చేయడానికి వచ్చాడు ఈ లోకానికి. కానీ మన యేసయ్య నిన్ను రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు నిన్ను రక్షించును గాక. భయంకరమైన అపవిత్ర ఆత్మల చేత పట్టబడిన వారందరినీ యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక. దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. ఆ సమరయ దేశంలో ఉన్నటువంటి భయంకరమైన అపవిత్రాత్మలు అన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత స్వస్థతలు జరిగినాయంట. పక్షవాయు గల వారు స్వస్థపరచబడ్డారు, కుంటివారు అనేక స్వస్థత కలిగినారు. అందుకు పట్టణంలో మిగుల సంతోషము కలిగిన. స్తోత్రం చెప్దాం. ఎప్పుడైతే నీ గృహములో ఆరాధన జరుగుతుందో, నీ గృహములో దైవజనులు ప్రార్థన చేస్తారో, నీ గృహములో వాక్యము విడుదలవుతుందో ఆ గృహము సంతోషముతో నింపబడును గాక. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పు ఒకసారి. సాతాను శక్తులు వెళ్ళిపోతాయి. ఆమేన్. నమ్మండి. ఎప్పుడైతే ఆ పాటలు నీ గృహంలో, అందుకే గృహ కూడుకులండి. గృహ కూడుకులు ఎందుకంటే భయంకరమైన శక్తుల చేత ఆవరించబడుతూ ఉంటాం. భయంకరమైన శక్తుల చేత ఆవరించబడుతాం, దయ్యపు శక్తుల చేత పీడింపబడుతుంటాం మనం. వాటి నుంచి విడుదల కలగాలంటే మన యొక్క గృహములో దేవుని వాక్కు బయలు అగునుగాక. నీ వాక్యం ఎప్పుడైతే బయలు వెళ్ళిందో అక్కడికి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. చీకటి పారద్రోలబడుతుంది. నీ మనస్సులో, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటి, నీ గృహంలో ఆవరించినటువంటి అంధకార శక్తులు, సాతాను శక్తులు లయమైపోవునుగాక. ఎప్పుడు వాక్యము నీ గృహంలో బయలు వెళ్ళాలి. స్తుతి నీ గృహంలో బయటకు రావాలి. ప్రార్థన నీ గృహంలో నుంచి బయటకు రావాలి. రైట్, బాగుందండి. అప్పుడైతే గృహ కూడికి జరిగిందో ఆ సమరయ గ్రామంతో ఆనందంతో నింపబడిందంట. దేవుని స్తోత్రం చెప్దాం. అలాగా మన గృహాలు ఆనందంతో నింపబడును గాక. దుఃఖము పారిపోవును గాక. మానసిక రుగ్మతులు పారిపోవును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. నేను చివరికి వెళ్ళిపోతానండి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 9వ వచనం నుంచి. సీమోను ఒక మనుషుడు ఆ పట్టణంలో గారిడి చేయించు. చదవమ్మా, కింద వరకు చదవండి. అతని లక్ష్య పెట్టింది. అతడు బహుకాలం గారడిలో చేయించు వారిని విభ్రాంతి నందున వారు అతని లక్ష్య పెట్టింది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందిరి. స్తోత్రం చెప్దాం. ఎవరు కనపడ్డారండి ఇక్కడ మనకి? సీమోన్ గారు. చెప్పండి ఒకసారి. ఎవరు ఈయన? ఏం చేస్తారంటమ్మా? గారిడి. గారిడి అంటే ఒక మంత్రాలు వేయడం, మంత్రాలు గారిడి. ఈరోజు సమాజం కూడా ఎటువైపు లక్ష్య పెడుతుంది, ఎటువైపు మొగ్గు చూపుతుందంటే ఎవరైతే గారిడీలు చేస్తారో వాళ్ళ వైపు మొగ్గిపోతుంది సమాజం. వాస్తవాన్ని మానేసి అవాస్తవాన్ని, లేకపోతే వాస్తవం కాని దాని వైపు, కల్పన కథల వైపు చూసి వాళ్ళ వైపు వాళ్ళే మనకి హీరోలు, వాళ్ళే మనకు రోల్ మోడల్స్, వాళ్ళే మన జీవితానికి మంచి గొప్ప హీరోలు అని తలంచుకునే సమాజంలో ఉన్నాం మనం.
సమాజంలో ఉన్నటువంటి పాడే పనుల కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి భయంకరమైన బూతులన్నీ చూసి, ఆ గాడిని చూసి నేర్చుకుంటూ వీళ్ళ ప్రయోగాలు చేస్తూ, వాడేమో డబ్బుల కోసం చేస్తారు, వీళ్ళ జీవితాలను అర్పణ చేస్తారు. వాళ్ళేమో దేనికోసం చేస్తారు, మనమేమో అదే వాస్తవం కింద దేవుడి కింద నువ్వు భావించేసుకుంటూ ఉంటావు. అబద్ధాన్ని నమ్మే సమాజం, సత్యాన్ని నమ్మే సమాజం కాదు, గారిడీల వైపు తిరిగే సమాజమా. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ గారిడులు చేసే సీమోను గారే దేవుడు మహాశక్తిని నమ్మి బాప్తిసం పొందేశాడు. దేవుని స్తోత్రం చేద్దాం. ఎందుకంటే అవి వాస్తవము కాదు, అవి దేవుని శక్తి ఎదుట అవి నిలబడని నేలవు, దేవుని ఎదుట అవన్నీ కూడా పనికి మాలివే అని చెప్పేసి ఆ గాడిలు చేసే సీమోను గారే మారిపోయారంటే ఇంకా నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? నువ్వు ఎవరిని చూస్తున్నావు? నీ హీరో ఎవరు? నీ హీరో ఎవరు? మన హీరో జీసస్. చెప్పండి ఒకసారి అమ్మ, ఎవరమ్మ మన హీరో? ఎవరు? మన హీరో జీసస్ మాత్రమే. అవర్ గాడ్ ఈజ్ జీసస్. మన దేవుడు యేసు ప్రభు మాత్రమే. అవర్ సేవియర్ ఓన్లీ జీసస్. అవర్ లీడర్ ఓన్లీ జీసస్. మనం నడిపించేవాడు ఆయన, దేవుడు ఒక్కడ మాత్రమే. ప్రియమైన దేవుని జనాంగమా, గారిడీలకి అంటే అనుకోవచ్చు సార్, మంత్రాలు లేకపోతే గారిడీలు ఒక మాట. ఇప్పుడు ఐగుప్తు దేశంలో మోషే ఆహారంలో ఉన్నారు. మోషే కర్ణ పడేశాడు. ఏమైంది చెప్పాలి, ఏమైంది? ఇప్పుడు ఫరో గారికి ఐడియా వచ్చింది. రైట్, బాగుంది. ఈ మంత్రగాల్ని లేకపోతే శకునగాండ్రుల్ని లేకపోతే విద్వాంసులను అందరిని కేకేసి మీరు కూడా ఆ పని చేయండి అంటే వాళ్ళు ఏం చేశారు? చేశారు లేదా? మరి ఏం జరిగిన తర్వాత? ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు వీళ్ళు మంత్రగాళ్ళు లేకపోతే గారిడి చేసేవాళ్ళు వీళ్ళు కర్ర పడేస్తున్నారు. ఈ కర్ర ఏమవుతుంది? పాము అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మోషే గారు కర్ర పడేశారు. ఈ కర్ర ఏమైపోయింది? ఇప్పుడు మోషే గారు కర్ర పాము మళ్ళీ కర్ర అవుతుంది. వీళ్ళ పాములు మళ్ళీ కర్ర అవుతున్నాయా? ఏమైంది? మోషే గారి చేతిలో ఉన్న కర్ర పాము ఏం చేసింది? అన్నిటిని మింగేసిందమ్మా. దేవుని స్తోత్రం చెప్పి గట్టిగాని. ఇప్పుడు మంత్రాలు పెట్టడం అన్నది వాస్తవమే. మంత్రం పెట్టేవాడికి మంత్రం పెట్టడం తెలిసి తప్ప తీయడం తెలియదు. ఆమె గట్టిగా దేవుని స్తోత్రం చెప్పరే. ఎందుకు? చూడండి, ఇప్పుడు ఈ పాములన్నిటినీ ఎవరు మింగేశారు? మాట్లాడరా? ఎవరు మింగేశారు? అది మళ్ళీ వెనక్కి తీసుకోవడం చేత కదా ఆడికి. ఆడ పెట్టడం వరకు చేతనం అంతే. అది మళ్ళీ తిరిగి ఆ మంత్రశక్తిని వెనక్కి లాక్కునే శక్తి పౌరుడికి లేదు. ఇంకొక సందర్భం చెప్తేనే, ఇప్పుడు మోషే గారు ఆ ఏటి దగ్గరికి వెళ్ళి రెండో అద్భుత సూచిక ఏంటంటే, ఏటి దగ్గరికి వెళ్ళారు, ఆ చేతులు ఎత్తారు, కర్ర ఎత్తారు. ఆ ఏటి నీళ్ళు ఏమైపోయి మాట్లాడాలి, రక్తంగా మారిపోయి ఆ ఏట్లో ఉన్న చెరువుల మీద, ఏటి మీద, కాలువల మీద ఉన్నటువంటి ఆ యొక్క చేపలు మొత్తం అన్ని కూడా అయిపోయి చనిపోయి కొంపు కొట్టేసి అన్ని రక్తం. ఇదే పని ఎవరు చేశారు? మంత్రగాళ్ళు కూడా చేశారు, శకునగాండ్రు కూడా చేశారు, జ్యోతిష్క శాస్త్రజ్ఞులు కూడా చేశారండి. వాళ్ళు కూడా చేశారు. కప్పలు కూడా మోషే గారు చేశారు. మోషే గారు అంటే ఎక్కడైతే ఆ ఏటి మీద, కాలువల మీద, అలాగే చెరువుల మీద ఎక్కడైతే ఆ కర్ర చాపి కొట్టారో కప్పలన్నీ బయటకు వచ్చేసినాయి. శకునగాండ్రు కూడా చేశారు సార్, మంత్రగాళ్ళు కూడా చేశారు సార్. కానీ తిరిగి దాన్ని పోగొట్టడానికి వారి వల్ల కాలేదు. అది ఎవరి వల్ల అయింది? దేవుడి వల్ల మాత్రమే. ఇక్కడ దేవుని స్తోత్రం చెప్దాం, చెప్పాలి హల్లెలూయా. మంత్ర శక్తులు దేవుని ఎదుట లయమైపోతాయి. స్తోత్రం చెప్పగట్టుగాని అనుకుంటున్నావు మంత్రశక్తులు పనిచేస్తే పని చేయొచ్చు. దేవుని ముందు ఏమి కూడా పని చేయనేరు. నీ మంత్రశక్తులు కానీ, నీ జ్యోతిష్క శాస్త్రాలు కానీ,
నీ గారడి విద్యలు కానీ దేవుని శక్తి ముందు అవి పని చేయజాలవో. దేవుని స్తోత్రం చేద్దాం గట్టుగాని. ఎందుకంటే ఈ గారడి చేసే సీమోను కూడా ఏం చేశారంటే అలాగే అందరూ అనుకున్నారు, అయ్యో దేవుని శక్తి అన్నారు. ఏమన్నారమ్మా దాన్ని? అయ్యో ఇదే దేవుడి శక్తి, దేవుడి శక్తి, దేవుడి శక్తి అని పెద్ద చేసిన వాళ్ళంతా కూడా, బాబు ఇది కాదు, నేను చేసేది తప్పు, నేనంతా మాయ మంత్రాలు చేశాను, నిజమైన దేవుడు యేసు ప్రభువే అని చెప్పి సీమోను గారు కూడా మారిపోయారు. దేవుని స్తోత్రం చెప్దాం. చివరిగా ముగించేస్తానండి, చివరి ఒక కార్యక్రమాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఈ మార్చబడినటువంటి సీమోను గారు, ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఈ మధ్యాహ్న సమయంలో ఏం జరిగిందంటే ఈ సమరయ పట్టణం అంతా కూడా, సమరయులంతా కూడా బాగా మారిపోయారు, మారు మనసు పొందారు, అద్భుత కార్యాలు చేస్తున్నారు, సూచక్రియలు జరుగుతున్నాయి. ఈ వార్త ఎవరికి అందిందంటే పేతురు గారికి, యోహాను గారికి అందేసిందండి వార్త. యెరూషలేములో అందేసింది. అబ్బా సమరయులంతా మారిపోయారంట. సమరయ దేశం అంతా కూడా ఫిలిప్పు గారు, ఎవరి ఫిలిప్పు గారు? పరిచారకుడైన ఫిలిప్పు, సువార్తికుడైన ఫిలిప్పు. యేసుప్రభు గారి శిష్యుడు మాత్రం కాదు. ఆ ఫిలిప్పు గారు అక్కడ సేవ చేస్తూ ఉంటే, ఆ సమరయ దేశంలో సేవ చేస్తే వాళ్ళంతా మారిపోయారంట, బాప్తిసాలు పొందారు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు పేతురు యోహానులు వచ్చి వాళ్ళ యొక్క భక్తిని సంపూర్ణం చేశారు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. ఒక సంపూర్ణమైన భక్తి నీలో ఉంటే కనుక నీవు నేను ఒకటి కలిగి ఉండాలి చివరిగా. అదే ఏంటంటే పేతురు యోహాను గారు వచ్చి ఏం చేశారంటే, పేతురు యోహాను గారు వచ్చి ఏం చేశారంట? ఒక్కొక్కరి మీద ఏం చేశారు? చేతులుంచి ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ఏమొచ్చింది? సంగమా, ఓ సంఘస్థులారా, ఇక్కడ ఉన్న నీవు నేను ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. బాప్తిసం తీసుకుంటే సరిపోదు. ఇప్పుడు యోహాను గారు యేసు ప్రభు గారు వచ్చినప్పుడు అన్నాడు, ఇదిగో నా వెనక వచ్చుచున్న వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు, నేను వాని చెప్పును కూడా ముట్టుకోవడానికి అర్హుడును కాను, నేను నీటిలో బాప్తిసం ఇచ్చాను, కానీ ఈయన మీకు దేంట్లో ఇస్తాడు? దేంట్లో ఇస్తారు? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తారు. దేవుని స్తోత్రం చెప్పు ఒకసారి. అడుగుతున్నాను ఒక క్వశ్చన్, నువ్వు పరిశుద్ధాత్మను పొందావా? మనకి ఉన్నటువంటి అది ఒక ఏంటంటే ఎప్పటి నుంచో వచ్చేటటువంటి అలవాటు, కానీ ఏమిటంటే డ్రమ్ములు కొడితే వచ్చేది, మ్యూజిక్లు కొడితే వచ్చేది, చప్పలు గట్టి కొడితే వచ్చేది, పాట స్పీడ్గా పాడితే వచ్చేది మాత్రము కాదు. అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడిని అర్థం చేసుకోండి. మనిషి కుమారుని మనం విమర్శించినా మనకి పాపక్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుని విమర్శిస్తే నీకు పాపక్షమాపణ లేదు. నోట్ దిస్ పాయింట్. నువ్వు మనిషి కుమారుని చేయొచ్చండి, నువ్వు దేవుని విమర్శన చేయొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి విమర్శన చేస్తే కనుక నీ పాపక్షమాపణ ఉండదు. నేను విమర్శన చేయట్లేదు, అర్థమయ్యేలాగా చెబుతున్నాను మీకు. పరిశుద్ధాత్మ అంటే డ్రమ్ములు కొడితే వచ్చేది కాదు, ఊగిపోయేది కాదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు. స్తోత్రం చెప్పగట్టుగానే. నంబర్ 1, అది చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉంటే నీకు శక్తి వస్తుంది. మీరు అనుకుంటున్నారు గట్టిగా ఊగిపోవడం చప్పట్లు కొట్టడం కాదు సార్. నీవు ఏమవుతుందంటే నీ యొక్క హృదయము మార్చబడి నూతన పరచబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పగట్టుగాని శక్తి పొందుతావు నువ్వు. నీలో ఉన్నటువంటి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సువార్త ప్రకటన చేస్తారు. నేను స్తోత్రం చేద్దాం గట్టిగాని. అదండి పరిశుద్ధాత్మ అంటే, అది సార్. పరిశుద్ధాత్మ అంటే, పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకుంటున్నారో వాళ్ళు దేవుని కోసం, దేవుడు చేసిన అద్భుత కార్యాల కోసం పక్క వాళ్ళకి చెప్తారు, సువార్త చెప్తారు.
పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు సంఘములో నిలబడి సాక్ష్యం చెప్తారు. పరిశుద్ధాత్మ కలగడం అంటే ఏంటంటే వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపం కలిగి వాళ్ళు పాపాలని ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్మ కలిగి ఉండడం అంటే వారి యొక్క మాట తీరు మారుతుంది, వారి ప్రవర్తన మారుతుంది, వారి చూపులు మారుతాయి, వారి నడవడిక మారుతుంది. చివరిగా పరిశుద్ధాత్మ అంటే వారు హృదయాన్ని శుద్ధి చేసుకునేవారు. స్తోత్రం చెప్తాం గట్టిగాని, చెప్తాం గట్టిగా, స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఈ సీమోను గారు మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు, కానీ ఏం పొందలేకపోతున్నాడు? ఎందుకు? తన యొక్క హృదయం మార్చబడలేదు. హృదయంలో ఉన్నటువంటి అంటున్నాడు పేతురు యోహాను. ఎందుకంటే అతను ఏమంటున్నాడంటే అతను డబ్బు తెచ్చి పేతురు యోహాను దగ్గర పెట్టి దేవుని వరాన్ని కొనుక్కోవాలని చూస్తున్నాడు. అమ్మా, డబ్బు పెట్టి కొనుక్కుంటావా దేవుని వరాన్ని? పరిశుద్ధాత్మ డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగానే. నువ్వు డబ్బు పెడితే కొనుక్కుంటే వచ్చేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అదొక వరం. ఆ వరాన్ని నేను దేవుడికి అది ఇచ్చి ఇది ఇచ్చి అది చేసి ఇది చేసి అలాగా పరిశుద్ధాత్మ పొందుకోలేవు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే నువ్వు ఇచ్చే ధనం బట్టి కానీ, నువ్వు ఇచ్చే కానుకలు బట్టి కానీ, నువ్వు చేసేటువంటి క్రియలు బట్టి రాదు. మరి ఎలాగా? హృదయ శుద్ధి ఉండాలి. అమ్మ, ఏముండాలి చెప్పండి ఒకసారి. చివరి మాట చదివేసి ముగించేస్తాను. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఏ కార్యము? పరిశుద్ధాత్మ పొందుకోలేకుండా ఉన్న ఒక క్రైస్తవ సహోదరులారా, మన హృదయాలు ఇంకా దేవుని సన్నిధానంలో సరిగ్గా లేవేమో. నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదేమో. నీ హృదయము శుద్ధిపరచబడునుగాక. నీ హృదయములో చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఏమైపోను? తొలగిపోవునుగాక. దేవుడు మన హృదయాలను చూస్తాడు. దేవుడు ఎవరైతే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. సార్, దేవుడు మిమ్మల్ని చూస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, మీ హృదయములు దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? హృదయాల్లో నివాసం చేస్తాడు. సార్, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ హృదయంలోకి రావాలి అంటే నీ హృదయము శుద్ధిగా ఉండాలి. అప్పుడే నీవు నేను ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉంటావు. మనం మారు మనసు పొందుతాము, మన మనసులు మార్చబడతాయి, నూతన హృదయం వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీకు నాకు సహాయమై తోడైండి నడిపించును గాక. అందరు లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరు త్వరగా ప్లేస్ నుంచి లేచి నిలబడి విన్న వాక్యాన్ని బట్టి ఆదిమ సంఘములో ఆ యొక్క సమరయ గ్రామములో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి నీవు నేను ఒక పరిచారకుడిగా ఉండాలని తీర్మానం చేసుకుంటావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు, ప్రభువా నేను కూడా ఒక పరిచారకుడిగా ఉండాలని ఆయన తీర్మానం చేసుకో. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు విన్న వాక్యాన్ని బట్టి, ప్రభువా నేను నీ సన్నిధానంలో తీర్మానం చేసుకుంటున్నాను, నేను పరిచారకుడిగా ఉండాలి. ఆల్రెడీ నువ్వు పరిచారకుడు అయితే ప్రభువా నన్ను ఆత్మతో నింపు, నన్ను జ్ఞానముతో నింపు, నన్ను పరిశుద్ధాత్మతో నింపు, నన్ను విశ్వాసంతో ఎదగనియ్యి. ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా నేను నా గృహములో నీ యొక్క పరిచర్యకి నేను చోటిస్తాను. నా గృహ కూడికల్లో పరిశుద్ధాత్మ దేవుడికి నేను చోటిస్తాను. నా గృహంలో ఉన్నటువంటి శాతాను శక్తులు బయటికి వెళ్ళిపోవాలి. మన గృహాల్లో ఉన్నటువంటి అపవిత్రాత్మలు బయటికి వెళ్ళిపోవాలి. ప్రార్థన చేయి. నీ గృహంలో ఏ అపవిత్రాత్మత ఉన్నదో, నీ గృహంలో, నీ హృదయంలో, నీ యొక్క కుటుంబంలో ఏ అపవిత్రాత్మత ఉందో యేసు నామములో బయటికి వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకో.
ప్రార్థన చేసుకో. దేవుడు మాట సెలవీయగానే, దేవుడు వాక్కు కలగానే, వాక్యము బయలు అవుట తోడనే వెలుగు కలిగింది. ఆ వాక్యాన్ని అంగీకరిస్తావా? వాక్యం మీద లక్ష్య పెడతావా? దేవుడు నీ యొక్క హృదయములో, నీ యొక్క గృహములో, నీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేయడం గాక. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చివరిగా పరిశుద్ధాత్మని కలిగి, అవును ప్రభు అనే పరిశుద్ధాత్మని కలిగి లేని నాయన నా హృదయాన్ని శుద్ధి చేయండి అయ్యా. యేసయ్యా, నువ్వు నా హృదయంలో ఉండాలయ్యా. నువ్వు నన్ను నడిపించాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నీ శక్తితో నన్ను నింపయ్యా. అయ్యో, దురాత్మల చేత పట్టి పీడింపబడుతున్న నన్ను నీ వాక్యము చేత, నీ శక్తి చేత, నీ ఆత్మ చేత, ఓ నీ ప్రభావము చేత, నీ మహిమ చేత నన్ను వాడుకోవయ్యా. నీ సాక్షిగా ఉంటానయ్యా. నీకు సాక్షి బిడ్డగా ఉంటానయ్యా. నీ వాక్యాన్ని ప్రకటిస్తానయ్యా. నీ సువార్తలో పాలు పంపులు పొందుతానయ్యా. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేక్షణ పల్లవి తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా దేవ తండ్రి, ప్రభా సమరయ దేశంలో ఫిలిప్పు గారు చేసిన సేవ పరిచర్యను దేవ తండ్రి స్తోత్రం ప్రభా. నాతో మాతో బహు స్పష్టంగా మాట్లాడావు. అన్యులకు నేను సువార్త చెప్పడం ఎలాగా, సువార్త మరి దేవతను అన్ని వారికి ఏ విధంగా సువార్త చెప్పాలి, మరి యొక్క సంఘపు సరిహద్దులు ఎలాగ విశాలపరచబడాలి, హింస కలిగినప్పుడు మేము ఎలాగ స్థిరంగా నిలబడాలి, దైవ శక్తులు ఆమె మంత్రగండ శక్తి నుంచి ఎలాగ విముక్తి పొందాలి, పరిశుద్ధాత్మను ఎలా పొందాలో స్పష్టంగా నేర్పిందేవా. అందరితో మాట్లాడమని, శక్తి నింపమని ప్రభువుని యేసు నామమున పెట్టుకున్న పరమ తండ్రి. ఆమేన్.